నారా లోకేష్ గారిని అంబటి రాంబాబు గారు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావు, రెడ్ బుక్ పరిపాలన అని చెప్పి ఇష్టానుసారంగా కక్షపూరితంగా కేసులు పెడతామంటున్నారు. అసలు ఆయన మాట్లాడిన దానికి ఏమైనా అర్థం ఉందా? మీకేమనిపిస్తుంది? నాకైతే ఒకటే అనిపిస్తుంది అన్న. ఒకటి చెప్తాను, ఇప్పుడు అంబటి రాంబాబు గారు గత పరిపాలన మాదిరి ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏం చేయాలో అర్థం. గత ప్రభుత్వం అనగా వైఎస్ఆర్సీపీ ఉన్నది, ఇప్పుడు కూడా మంది అన్నట్టుగా ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు రెడ్ బుక్ గురించి ఆయనకి ఏం తెలుసండి? ఒకవేళ రెడ్ బుక్ ఓపెన్ చేశాడు అనుకోండి, అందరూ ఉండాలి కదా, అందరు జైల్లో ఉన్నారు. వైసీపీ సంబంధించిన మొత్తం అందరూ ఉండాలి. కానీ ఈయన రెడ్ బుక్ ఓపెన్ చేయడం అది ఇది దాని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు, లోకేష్ గారు బలిసి కొట్టుకుంటున్నారు అనడం చాలా తప్పండి. అంబటి రాంబాబు గారు చాలా తప్పు అంటున్నారండి. దయచేసి ఆ మాటలు మీరు వెనక్కి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే, నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ రెడ్ బుక్ ఒకవేళ పొరపాటున లోకేష్ గారు బయటికి తీస్తే మరి వైసీపీ అందరూ లోపల ఉండాల్సిందే కదా, జైల్లో ఉండాల్సిందే. ఎందుకు ఉండలేదు? సో అక్కడ రెడ్ బుక్ పరిపాలన కాదండి, తనకు సంబంధించి తనకు పరిపాలన ఏ విధంగా ఉందో ఆ విధంగా వెళ్తున్నాడు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మాజీ మంత్రులు ముఖ్యంగా కోడాలని కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఆ తర్వాత ఆర్కే రోజా, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి గత వారం 10 రోజుల నుంచి కూడా సోషల్ మీడియా అలచల్ అవుతుంది. ఇప్పుడు అంబటి రాంబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, రెడ్ బుక్ గురించి మాట్లాడడం, నారా లోకేష్ తిట్టడం అనేది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక సామెత ఉంది. ఇప్పుడు పోతున్నప్పుడు ఒక దారిలో పోతున్నప్పుడు ఒక కుక్కనో నక్కనో తనతో ఏమవుతుంది, అది మీనింగ్ వస్తుంది. సారీ, కుక్క నక్క అనకూడదు, కానీ బట్ పోతున్నప్పుడు దారిలో ఒక్కొక్కరు చూసుకొని వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చూసుకొని వెళ్ళట్లేదు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. గత పరిపాలన మందే, ఇంకా ఇప్పుడు కూడా మందే ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతెందుకండి, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం చేశారు, మన టీడీపీ ఆఫీస్ మీద దాడి, బోండా ఉమ్మగారు వెళ్తుంటుంటే ఆ బోండా ఉమ్మగారి కార్ల పైన ఆ రాడ్డు తీసుకొని పొడచడము, ఇంకా 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 నానా రచ్చలు చేశారు. వీళ్ళు అవన్నీ చేయట్లేదు కదండి, ఇవి ఏం చేయట్లేదు, మిమ్మల్ని జైలు పెట్టలేదనే కదా. అవన్నీ అనకూడదు. కానీ ఒక్క మాట చెప్తాను, అంబటి రాంబాబు గారైనా కానీ, మిథున్ రెడ్డి గారైనా, రోజా గారైనా, ఎవరైనా కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో నోరు అదుపులో లేకపోతే, గతంలో మీరు నోరు అదుపులో లేకపోవడం కాబట్టి ఇది వైసీపీ ప్రభుత్వం చాలా ఓడిపోయింది, చాలా ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు కూడా నోరు అదుపులో లేకపోతే ఎట్లా? ఒక మాట చెప్తాను, ఇప్పుడు కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారంటే, ఏదో రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి పరిపాలన వస్తుందని. అసలు రాజారెడ్డి పరిపాలన రావడం ఏంటండి? అంటే ఫ్యాక్షనిజం బయటికి తీస్తారనా? అంటే ఫ్యాక్షనిజం బయటికి తీస్తారని చెప్పి సోషల్ మీడియాలో మేము కూడా చూసాము, పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఏంటంటే చాలా వైరల్ అవుతున్నాయండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో దారుణంగా వైరల్ అవుతున్నాయి. ఎందుకు దారుణంగా అవుతున్నాయో నాకు తెలియట్లేదు. కానీ ఒక్క ముక్కలు మాత్రం చెప్తాను, రాజారెడ్డి గారి రాజ్యాంగం అనేది తప్పండి, అది ఫ్యాక్షన్ ఇష్యూ. ఇప్పుడు మన కడప జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట కాదు, రాయచోటు రూట్లో వెళ్తున్నప్పుడు అంతెందుకండి, ఒక సినిమా ఉంది, సాంబాని ఒక సినిమా ఉంది. సాంబాని సినిమాలో ఫస్ట్ పేర్లు పడేటప్పుడు సినిమాలో చూపిస్తారు రాజారెడ్డిని ఏ విధంగా నరికి చంపారనేది. సో రాజారెడ్డిని అది ఫ్యాక్షనిజం అండి. అంటే మీరు వైసీపీ ఇంకా రాకూడదని ఇంకా 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 దిగజారి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే రాజారెడ్డి రాజ్యాంగం అనేది ఒక ఫ్యాక్షనిజం అండి. ఒక రాయలసీమ మనిషిగా చెప్తున్నాడు, ఫ్యాక్షనిజం ప్రోత్సహించకండి, అసలు ఆ మాటలు బయటికి తీసుకురాకండి. గత 5 ఏళ్ళు కూడా ఇలాగే ఫ్యాక్షనిజం కానీ, ముఖ్యంగా చాలా మంది మీద కూడా దాడులు, కొంతమందిని చంపేయడాలు, అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు ఇవన్నీ జరిగినాయి కదన్న. మళ్ళీ ఇంకా ఏంటంటారు, రాష్ట్ర ప్రజలు కూడా ఇంకా అంటే మొగ్గు చూపుతున్నారంటారా? అసలు దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏంటంటే వైసీపీలో ఉన్నటువంటి ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ ఏం చేస్తున్నారంటే, కార్యకర్తలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏం మాట్లాడతారు, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఆల్రెడీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా పెద్దిరెడ్డి గారు కానీ, సజ్జల కానీ, అంతెందుకండి అంబటి రాంబాబు కానీ, ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ కానీ, ఇంకా రోజా గురించి చెప్పడం అవసరం లేదండి. రోజా గారి గురించి అస్సలు చెప్పడమే అవసరం లేదు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మా పరిపాలన వస్తుంది అంతెందుకండి, ఆ జగనే ఉన్నారు, వైసీపీ అధినేత జగన్ గారే ఏం మాట్లాడుతున్నారంటే, మా ప్రభుత్వం వస్తే ఎక్కడున్న గుడ్డలు కూడా తీసి పెడతాం. అవన్నీ అవసరమా అండి? సోషల్ మీడియాలో అసలు లైవ్లో చెప్పడం కానీ, అంతెందుకని ఏదైనా మీటింగ్ వెళ్ళినప్పుడు కానీ మా ప్రభుత్వం ఎక్కడికి వస్తుందండి మీ ప్రభుత్వం? ఇప్పుడు ఒకటి, నేను మంచి చేస్తా, నేను 10 మందికి సేవ చేస్తా, 10 మందికి నేను ఏం తక్కువైందో దాన్ని ఇంకా ఇంకా నేను కొత్తవి తీసుకొస్తాను, కొత్త డెవలప్మెంట్ చేస్తాను అని చెప్పాల్సింది పోయి ఈ సోషల్ మీడియాలో ఎక్కువైపోయినాయండి, వైసీపీ దారుణాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు? అంబటి రాంబాబు, ఆర్కే రోజానా, కోడాలని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరు అవుతారు అనుకున్నారు? అరెస్ట్ గురించి చెప్తే నేను ఏం చెప్పలేను, ఒక్కటే మాట చెప్తాను, అధికారం కానీ, లా అండ్ ఆర్డర్ కానీ ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళాలి. దాన్ని ఎవరు ఏం బేఖాతరు చేయలేరు. అంటే నేను కూడా అడ్డుకోలేను, నువ్వు కూడా అడ్డుకోలేరు, మీరు కూడా అడ్డుకోలేరు, ఎవరేం అడ్డుకోలేరు.
గతంలో చేసినటువంటి పాపాలు కానీ ఏమైనా కానీ మాటలు కానీ ఏమైనా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దానికి తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు గత ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు కొంచెం తగ్గిండొచ్చు, కానీ ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు గతంలో ఏం తప్పు చేసే అది మాత్రం బయటికి తీస్తారు కంపల్సరీ. గతంలో కూడా తిరిగిపోయిన నానక దారుణాలు అవి ఇవి చేసి చంద్రబాబును అక్కడ పెట్టడం, లోకేష్ని ఇబ్బంది పెట్టడం, అంతెందుకండి ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ అడ్డుకోవడము, ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. సో ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ తిట్టడం కానీ గత ప్రభుత్వంలో అందరినీ తిట్టడం కానీ జరిగినాయి. ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తారనేది పక్కన పెడితే ఎవరు ఎప్పుడు వెళ్తారో నాకు కూడా తెలియదు. ఒక్కటి మాత్రం చేసిన పాపాలకు ఏమంటారు, చేసిన పాపాలకు దానికి ఫలితం అనుభవించాల్సిందే. ఫైనల్గా అంబటి రాంబాబు గారు మళ్ళీ నారా లోకేష్ మీద నోరు పారేసుకోవడం బట్టి మీ అభిప్రాయం ఏంటి ఒక్క మాటలో? నేను ఒకటే చెప్తాను, అంబటి రాంబాబు గారు ప్లీజ్ దయచేసి మీరు గతంలో మాదిరి మరి ఇప్పుడు తప్పులు చేయకండి, మారండి, దయచేసి మారండి. ఎందుకంటే గతంలో నోరు అదుపులో లేకపోతే మీ ప్రభుత్వం ఓడిపోయింది. అది కూడా అట్లా ఇట్టే కదండి, చాలా దారుణంగా ఓడిపోయింది. ఎందుకంటే ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కరు అంతేందుకు కుడాల నాని నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రతి ఒక్కరు బూతులే మాట్లాడినారు. సో నోరు అదుపులో ఉండాలి. ఏ ప్రభుత్వమైనా సరే, మీ వైఎస్ఆర్సీపీ అనే కాదండి, కూటమి అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, ఆఖరికి మా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అయినా సరే. ఇప్పుడు జనసేన పార్టీ తీసుకుంటే దానిలో కొందరు తప్పు చేసిన తిట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు, కేసులు పడితే వెంటనే వాళ్ళని తీసేస్తున్నారు. కానీ వైసీపీలో అలా తీసేయట్లేదు. ఎందుకో మరి ఆలోచించండి.